మరో బ్రేకింగ్ చూస్తున్నా మాజీ మంత్రి కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు అన్నారు. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్ట్ చూసి చాలా బాధపడినట్టు తెలిపారు. ఏ విషయంలో తాను బాధపడ్డానో ఆ విషయంలో మరొకరిని నొప్పించాని తెలిసి వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా అని చెప్పారు. తాను పడిన బాధ వేరే వాళ్ళు పడకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నా అని వివరించారు. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు అన్నారు. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడినట్టు తెలిపారు. ఏ విషయంలో తాను బాధపడ్డానో ఆ విషయంలో మరొకరిని నొప్పించాని తెలిసి వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా అని చెప్పారు. తాను పడిన బాధ వేరే వాళ్ళు పడకూడదు అని నిర్ణయం తీసుకున్నా అని వివరించారు. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదని స్పష్టం చేశారు.